అండి తక్కువ టైంలో బ్లౌజ్ ఎలా కుట్టాలో ఎక్కువ అమౌంట్ ఎలా రావాలి ఈ బ్లౌజ్లో మీకు చెప్పేస్తాను. ఒకసారి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద ఒక కామెంట్ లైక్ కూడా పెట్టండి. ఫస్ట్ ఇది వచ్చి కట్ వర్క్ అండి. కట్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చి ఎలా కతకాలి, లోపలికి అన్నది మడిచేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు లోపల మడిచేసుకోవాలి. ఎందుకంటే కట్ వర్క్ ఉంది కాబట్టి మనం తిప్పకూడదు, ఫోల్డింగ్ చేయకూడదు. ఈ బ్లౌజ్ వచ్చి చాలా అర్జెంటుగా కుట్టమని చెప్పారు. ఎక్కువ కూడా టైం ఇవ్వలేదు. అయినా సరే నేను ఒప్పేసుకున్నాను. ఎందుకంటే మనీ పోగొట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఈ ఈ తక్కువ టైంలోనే ఎక్కువ అమౌంట్ కూడా ఈ బ్లౌజ్లో మనకు వచ్చేస్తుంది. ఇలాంటివి ఉంటే మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఫాస్ట్గా కుడితే తొందరగా అర్జెంట్ అంటే ఎలాగ కొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తారు ఎవరికైనా సరే. అప్పటికప్పుడు తెచ్చి గంటల బ్లౌజులు అయిపోవాలంటే ఎవరికి అవ్వ కాబట్టి మనం కూడా ఎక్కువ అమౌంట్ అడగచ్చు. అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోద్దండి. ఇది వచ్చి స్కేర్ నెక్. స్కేర్ నెక్ ఎలా అతకాలో పైపింగ్ వేస్తే కష్టమండి. పైపింగ్ వేయకుండా బ్లౌజ్కి లుక్ ఎలా తీసుకురావాలో ఒక్కసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అమౌంట్ కూడా ఎక్కువ వస్తాయి ఎలాంటి బ్లౌజులు ఒప్పుకోవడం వల్ల. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి ఫస్ట్ టైం చూస్తున్న అయితే నా ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కేర్ నెక్ అయితే అలా మనం కుట్టేసుకోవాలండి. లైనింగ్ అన్నది పలక నెక్ అండి. పలక నెక్ చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ జాయిన్ చేసుకుని రెండు స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. రెండు అన్నది వేస్తే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనకు తర్వాత వాళ్ళు అడుగుతారు కుట్లు ఇడిపోతాయి అని. అసలు ఆ డౌట్ లేకుండా మనం అయితే కన్ఫామ్గా చెప్పచ్చు. ఇది ఎప్పటికీ కూడా కుట్లు ఇడిపోదు. పలక మేడ చూడండి ఎంత నీట్గా అయితే వస్తుందో. పలక తిప్పేసి అలాగా పై కుట్టు కూడా వేసేసుకోవాలి. పై కుట్టు కూడా నైస్గా పాదం ఎత్తి పలక దగ్గర పాదం దించాలండి. ఇలాగైతే పలక మీద కుట్టుకుంటే పలక అన్నది మూలను బాగా తిరుగుతుంది. మూలను అన్నది బాగా తిరుగుతుంది. ఒకసారి చూడండి, పాదం ఎత్తి దించి పలక అన్నది ఎలా తిప్పాలి, అప్పుడు అన్నది నీట్గా ఉంటుంది. అసలు తక్కువ టైంలో నిజంగా ఇంత అమౌంట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోకండి. మనకి కాస్త తెలివి ఉంటే బ్లౌజ్ ఎలా కుట్టాలన్నది ఈ వీడియోలో మనకు అర్థమైపోద్ది. వీడియో మాత్రం చివరగా చూడండి. ఎంత అమౌంట్ తీసుకున్నాను, ఏంటి, ఎలా కుట్టిన అన్నది లైనింగ్ అయితే జాయిన్ చేసుకో. ఇంకా నేను టైం అయితే వేస్ట్ చేశాను ఇందులో. కొంచెం టైం అయితే ఎవరొకరు రావడం మాట్లాడడం వల్ల నేను ఒక 5 నిమిషాలు మళ్ళీ ఆపేసి పెట్టాను. లేకపోతే ఒక్క పావు గంటల బ్లౌజ్ అయిపోయింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మధ్యలో చాలా జరిగాయి నాకైతే. అందుకని స్కిప్ అయిన టైం కూడా నేను వేస్ట్ చేశాను. వేస్ట్ అవ్వకుండా ఎవరో రాకుండా ఉంటే మాత్రం బ్లౌజ్ ఇంకా త్వరగా అయిపోయినండి. మీకు టైం చూపించానే కానీ ఇంకా త్వరగా అయిపోయింది నాకు బ్లౌజ్ అయితే. లాస్ట్లో కూడా నేను టైం పెట్టడం మర్చిపోయాను. మర్చిపోయి తర్వాత గుర్తొచ్చి టైం పెట్టాను. రౌండ్ నెక్ తిప్పినప్పుడు ఎప్పుడు కూడా చిన్న టక్స్ పెట్టుకోవాలి. కత్తిరితో చివర్లు పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకోకూడదు. దీన్ని కూడా నేను రెండో కుట్టేస్తాను. కొంతమంది అయితే సింగిల్ కుట్టేస్తాను, నేనైతే రెండో కుట్టు కూడా వేస్తున్నాను. పై కుట్టు కూడా వేసేసుకోవాలి ఒకసారి. ఇగో మొత్తం అయితే ఇలా లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. నెక్ తిప్పేసిన తర్వాత మీరు అడగొచ్చు, ఏదేంటి ఇలాగా పైపింగ్ వేయకుండా ఇలా చేస్తున్నారు ఏంటండి. పైపింగ్ వేయకపోయినా బ్లౌజ్ అన్నది ఎలా లుక్ వస్తుందో మీకు వీడియో చివరిదాకా చూస్తే అర్థమవుతుంది. అక్కడైతే చిన్న అతుకు పడుతుందని చిన్న అతుకు అయితే నేను జాయిన్ చేస్తాను. గ్రీన్ కలర్ బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో. అసలు నేను అనుకోలేదు ఇది ఒప్పుకుంటానో లేదో అనుకున్నాను. కానీ ఎక్కువ బ్లౌజులు నాకు అప్పటికే ఉన్నాయి. కానీ ఎంత ఒక అరగంట టైం పెట్టుకుంటే మనకి అమౌంట్ వస్తుంది. ఎప్పుడు డైలీ కస్టమర్స్ కూడా కొంచెం ఆగుతారు కదని మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇవ్వండి, ఇక్కడ వచ్చి డాట్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ల కోసమని నేను ఒక డాట్స్ అనేది ఎలా పెట్టాలో చూస్తున్నాను. నేను అజ్జాయింపుగా పెట్టేసుకున్నాను. మీరైతే టేప్తో తెలిసి చూసుకోవచ్చు. అది జాకెట్ ప్రకారం కదలకుండా డాట్స్ వేసినప్పుడు లైనింగ్ అది కదలకుండా ఒక స్టిచ్చింగ్ అన్నది వేసేసుకోవాలి. నేనైతే అలాగే వేస్తానండి. సిల్క్ అండ్ బాగా సిల్క్ మాల్ అయితే నేను అలాగే వేస్తాను కదలకుండా. 2 అంగుళాలు పెట్టి నేనైతే షేప్ డాట్ వేసాను. ఫస్ట్ది చిన్నగా ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే మాత్రం మీరు కూడా అలా కట్ చేసుకోవచ్చు. నేను రెండు కుట్లు వేస్తాను. ఏది వేసినా 2 కుట్లు. షేప్ అన్నది గట్టిగా ఉంటుందని, ఒక్కొక్కరికి షేప్లు వెంటనే విడిపోతాయని అంటారు. అందుకే నేను 2 కుట్లు వేస్తాను. ఇది కింద దానికండి, మళ్ళీ అన్నిటికీ కాదు. చూసారు, ఇప్పుడు ఆది కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఒకసారి కుట్టేటప్పుడు కూడా మన ఆదులు చూసుకోవచ్చు, తప్పేం లేదు. షేప్ డాట్లు అనేది 3 కరెక్ట్గా పెట్టుకోవాలి. మన ఆది బ్లౌజ్ ప్రకారం అన్నది పెట్టుకోవాలండి. పెట్టుకుని అయితే చూసేసుకోవాలి. ఇంక నెక్స్ట్ కూడా అదే సేమ్. ఇంకా ఒకటే చూపిస్తున్నాను, రెండో చూపించట్లేదు. ఇంక షేప్ బెల్ట్లు కూడా అతికేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఎలాగున్నది నేనైతే అలాగైతే షేప్లు అయితే తీసేసుకున్నానండి. హెచ్చు తగ్గులు అయితే కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే బ్లౌజ్ అన్నీ రెడీ చేసుకుంటామో అప్పుడు అన్నది మనకి బ్లౌజ్ ఎలా రెడీ అన్నది మనకు తెలుస్తుంది. షేప్ బెల్ట్లు కూడా చాలా నీట్గా వేసేసుకోవాలి. గ్రీన్ లోపల లైనింగ్ కూడా చిన్నది ఇచ్చారు. చిన్నది ఇచ్చినా పర్వాలేదు. 80 లైనింగ్ ఇచ్చారు, కానీ 3/4 యాండ్స్ అన్నారు. అయినా సరే నేను కుట్టేశాను.
ఇప్పుడు కూడా షేప్ బెల్ట్లు వేసినప్పుడు కూడా లోపలికి మడిచి కుట్టేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలండి, దలసరిగా ఉంటుంది కాబట్టి. నేనైతే ఆ గ్రీన్ కలర్ ముక్క అయితే సిల్క్ది ఎక్కువ క్లాత్ వచ్చింది, లైనింగ్ అయితే తక్కువ వచ్చింది. తక్కువ వచ్చినా సరే లోపల లైనింగ్ పెట్టేసి డబల్ ఫోల్డింగ్ వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది షేప్ బెల్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి క్లాత్ ఉంటే. లేకపోతే మన దగ్గర వేరే క్లాత్లు ఉంటే కానీ తిప్పుకోవచ్చు. ఇక లోపలికైతే ఒక 1/2 ఇంచు అలా మడిచేసుకోవాలి. ఎలాగైతే మడుస్తుందని చూసారా, షేప్ అన్నది అలా లుక్గా ఉంటుంది. మడిచేసుకుని ఒక స్టిచ్ అన్నది అలా కదలకుండా వేసేసుకోవాలండి. కదలకుండా వేసేసుకుంటే షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత చూసారు కదా, హెచ్చు తగులు అన్నది మనం కట్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా అన్ని మెషిన్ మీద చేసేసుకుంటే మనకు ఉండదు. ఇంకైతే ఉక్సులు పట్టి, కాజల్ పట్టి అది కూడా మడత పెట్టి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్లు అయితే తిప్పేసుకున్నాం, ఇంక మళ్ళీ కట్ చేయడానికి అవ్వదు. నేను ఆ చివర మడతెట్టాను, ఈ చివర మడతెట్టాను. ఉక్సులు పట్టి లోపలికి అయితే మడిచేసుకోవాలండి. లోపలికి మడుచుకుంటేనే ఉక్సులు పట్టి నీట్గా ఉంటుంది. కొంతమంది వదిలేస్తారు, నేనైతే అదలా వదలను. ఒకసారి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ ఎంత త్వరగా రెడీ అయిపోయిందో మీకు అర్థమవుతుంది. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అన్నది ఇలా కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి దీనైతే 1/2 ఇంచ్ బయటికి పెట్టుకుని మనమైతే ఫోల్డింగ్ లోపల మడిచేసుకోవాలి. ఒక స్టిచ్ అన్నది తీసేసుకోవాలి ఫస్ట్. ఇంకా రెండోది కూడా అందరికీ తెలుసు, రెండోది కూడా ఎలాగ వేస్తారన్నది. రెండోది కూడా వేసేసుకోవడమే. ఇంత అర్జెంట్లో కూడా దారం తెగిపోవడం మళ్ళీ కామన్ అయిపోయింది. ఇదిగోండి చూసారా, పైపింగ్ లేకపోయినా చీర వచ్చి ఇదే కలర్ సారీ అండి. నేను వచ్చి ఆ కలర్ లేస్ అయితే తీసేసుకున్నాను. వాళ్ళకి చెప్పాను ఇలాగ వేస్తానని. ఎలా గీసినా పర్వాలేదు, మాకైతే అర్జెంటుగా కావాలి అన్నారు. సరే, నేనైతే మొత్తం అయితే ఇలాగైతే రెడీ చేసుకున్నాను. చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది. ఇంకా నేను కొంచెం టైం వేస్ట్ చేశాను మీకు చెప్పానండి. మధ్యలో నాకు కొంచెం టైం వేస్ట్ అయిపోయింది, లేకపోతే 1/2 అవర్ ముందే అయిపోయింది నాకైతే బ్లౌజ్. నాకైతే గంట ఫోన్లో అయితే టైం గంట చూపిస్తుంది, కానీ నేను 1/2 అవర్ ముందే అయిపోయింది. టైం చెప్పడం మర్చిపోయాను. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో టైం చూపించలేదని. నేనైతే లేస్ వేసేసుకున్నానండి. తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ అన్నది ఇలాంటి బ్లౌజెస్ త్వరగా వచ్చేస్తే. వాళ్ళకే బ్లౌజ్ కుట్టడం ఇంపార్టెంట్, మనం ఎలా కుట్టినా ఫిట్టింగ్ కూడా ఇంపార్టెంట్. మన ఫిట్టింగ్ అన్నది కూడా ఒకే కటింగ్, మన కటింగ్ ఏం మార్చమండి, కటింగ్ అంతా అలాగే ఉంటుంది మనకి. కటింగ్లు ఏం మారవు, స్టిచ్చింగ్ కూడా మారదు. ఏంటంటే పైపింగ్ బదులు లేస్ వేసుకున్నాం. పైపింగ్ వేసిన లుక్ కనిపించదు. సారీ కలర్ పైపింగ్ ఇలా లేస్ అన్నది వేస్తే లుక్ కనిపిస్తుంది. చూడండి ఎంత లుక్ ఉందో, పలక మెడకి ఎంత లుక్ వస్తుంది. ఇంకొచ్చి మనకి హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ పొడవే 12, లైనింగ్ 80 ఇచ్చారు. అయినా సరే అడ్జస్ట్మెంట్ చేశాను, ఎందుకంటే కొంచెం అమ్మాయి సన్నం కాబట్టి నేనైతే లైనింగ్ అయితే అలా అడ్జస్ట్మెంట్ చేశాను. అలాగని బ్లౌజ్ ఏమి ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. చూసారా, కట్ వర్క్ ఏంటి, చేతులకు వచ్చి కట్ వర్క్ కూడా ఎలా కుట్టాలన్నది మీకు చూపించాను. ఇదైతే ఇంకా చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ అంతా మనం కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక కటింగ్ పెట్టుకోవాలి. అక్కడైతే చిన్న అతుకు ఉంది, అతుకైతే నేను కవర్ చేసేయాలి. ఇంకా ఆల్రెడీ ఖర్చుల్లో పోయినా సరే ఎందుకు, కొంతమంది అయితే టైం లేదని అది కూడా అతకకుండా వదిలేస్తారు. ఆల్రెడీ నాకు ఖర్చులో పోయింది, కట్ చేసినప్పుడు కూడా కుట్టులో పోయింది. మనం చేయవలసింది చెయ్యాలి కాబట్టి నేనైతే మెయిన్ది అయితే సగం మొక్క అయితే అతికేసుకున్నాను, చిన్న మొక్క. ఇది వచ్చి లోతులు కూడా 1/2 ఇంచ్ తీసాను. షోల్డర్ అయితే జాయిన్ చేసిన తర్వాత ఇంకా చేతులు హ్యాండ్ వేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అతికేస్తాను. చూడండి జాగ్రత్తగా అన్నది సాగదీయకుండా అతకాలి. హ్యాండ్ ఎప్పుడు జాగ్రత్తగా పెట్టి అతకాలి, ఎందుకంటే సుంచులు వచ్చేస్తాయి. సిల్క్ది కదండి, చిన్నగా సుంచులు వస్తే మాత్రం బాగోదు, నీట్గా ఉండదు. హ్యాండ్స్ అన్నది కూడా ఇలాగ అతికేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చాయి చూడండి, 2 హ్యాండ్స్ కూడా ఎక్కడ ఉగ్గులు కూడా రాలేదు బ్లౌజు. అలాగే నడుం బెల్ట్ కూడా తిప్పేసుకోవాలి. మనకు లైనింగ్లో ఉన్న ముక్కే చిన్న ముక్కలుగా నేనైతే కట్ చేసుకుని, ఆ లైనింగ్ సరిపోకపోయినా సరే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నడుం బెల్ట్ కూడా పై కుట్టేసేసుకుంటున్నాను. పై కుట్టేస్తేనే మనకి చేతి కుట్టేసినట్టు స్టిఫ్గా ఉంటుంది. పైపింగ్ వేద్దాం అనుకున్నానండి, పైపింగ్కి ఇంకా ఆ కలర్ క్లాత్ కూడా నా దగ్గర లేదు. ఇంకైతే సైడ్ జాయింట్లు అయితే చేయి లూజ్ చూసుకుని, చంక లూజ్ కూడా చూడండి. చంక లూజ్ చూసుకుని అయితే మనం సైడ్ జాయింట్లు ఎప్పుడు వేసుకోవాలో, ఫస్ట్ చేయి లూజు, తర్వాత వచ్చి చంక లూజు కుట్టు వేసుకున్నప్పుడు చూసుకోవాలి. నాకు జస్ట్ కుట్టు పడిందని నేనైతే మళ్ళీ ఇప్పేసి మళ్ళీ అయితే ఇంకో కుట్టు అయితే వేస్తున్నానండి, అదే చూపిస్తున్నాను మీకు. అలాగైతే మనం సైడ్ కుట్లు కూడా వేసుకోవాలి. ఇంకా డాట్స్ కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టి డాట్స్ వేసుకోవాలి. ఇంకా కుట్లు అనేవి కామనే కదా, అందరూ 3 కుట్లు వేసుకుంటాం. ఖర్చులు కూడా ఎక్కువే ఉంచాను, ఎందుకంటే వాళ్ళు ఖర్చులు ఉంచమని చెప్పారు. అమ్మాయి మళ్ళీ లావైన ఖర్చులు ఉంచాలండి అన్నారు. సరిపడిన ఖర్చులు ఉన్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువ ఖర్చులు ఉన్నా బాగోదండి. జాకెట్కి ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే నీట్గా ఉండదు, బాగోదు కూడా. ఎందుకంటే ఎత్తుగా ఉగ్గులుగా వచ్చేది. బ్లౌజ్ కూడా
ఎంత కావాలో ఖర్చు అంతే ఉంచుకోవాలి. 3 కుట్లు పడ్డాయండి. ఇంకా ఖర్చు కూడా బాగానే ఉంది. నేనైతే ఎంతకాలం అంతే ఖర్చు ఉంచుకున్నాను. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం లూజ్ చూస్తే కరెక్ట్గా వస్తాయి. ఇంకా ఎంత చేసాం కదా, వెనకాల తాళ్ళు పెడితే నీట్గా ఉంటుంది. అది వచ్చి సారీ కలర్ మొక్కని చిన్న మొక్క అయితే తీసేసాను. ఎలాగ ఫాల్ మనమే వేయాలి. టక్స్ అయితే అలాగా కుర్చీలు అయితే పెట్టేసుకున్నాను. నేను బ్యాక్ సైడ్ సింపుల్గా పెట్టేసుకున్నాను. వాళ్ళైతే ఏం తాళ్ళు అయితే చెప్పలేదు, నేనే వేయాలని వేసాను. సరే ఎంత కుట్టాం కానీ చిన్నగా అయితే అలాగైతే నేనైతే చేసేసాను సమోసా మోడల్ లాగా. ఇది అందరికీ తెలిసింది. ఎలా కూడా చూసారా బ్లౌజ్ ఎంత తొందరగా అయిపోయిందో. ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. నా ఛానల్